హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే వర్షం అయితే 11:30కి పడ్డదనమాట. మేకలు ఎటు వెళ్ళిపోయినాయి తెలియట్లేదు. ప్రస్తుతానికి మేమైతే నెనగడానికి అయితే వెళ్తున్నాము. మేము ఇద్దరు, ప్రవీణ్ నేను. చూడండి చివరి వరకు చూడండి. వర్షం అయితే చిన్న వర్షం కాదు, చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. వర్షం రావడం వల్ల ఎటు వెళ్ళిపోయినాయి తెలియట్లేదు అనమాట. ప్రస్తుతానికి అయితే చూడండి, ఇదిగో ఈ బండరాయి లోపల వెళ్ళిపోతున్నాము. ఒకవేళ ఇటుకాస్ ఉన్నాయేమో, ఇటుపక్క ఉన్నాయేమో అనేసి వెళ్తున్నాము. చూడండి వాటర్ అయితే ఎంత ఉందో చూడండి, ఇదిగో ఎలా పారుతుందో. అంత వర్షం అయితే తెచ్చింది చూడండి. ఇక్కడైతే ఒక మేక అయితే రెండు మేకలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇటే ఉంటాయి అనుకుంటాను. చూడండి ఇటే ఉన్నట్టుగా ఉన్నాయి. ఇగో ఇక్కడే ఉన్నాయి చూడండి గుహలో. చూడండి ఈ గుహలు అయితే దూరిపోయి ఉన్నాయి. దగ్గరికి అయితే వెళ్తాము. చూడండి లోపల కూడా చూపిస్తాము. ఆ కొండల అది గుహలో లోపల ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి. మనవాడు చూస్తున్నాడు చూడండి మేకలు అయితే ఒంటబొక్కలు ఉన్నాయి చూడండి. మేము ఎక్కడికి వెళ్ళిపోయినాయేమో అనుకున్నాం. మేమైతే ఇక్కడ వచ్చేసరికి ఒంటబొక్కలు దూరిపోయి ఉన్నాయి. ముళ్ళు అయితే ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ వర్షానికి మేకలు అయితే మేయట్లేదు చూడండి. లోపల ఇల్లు లాగా ఉంది, ఇక్కడ అయితే చేరిపోయి ఉన్నాయి. ఇగో వర్షం అయితే తగ్గడం లేదు, ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. అందుకే మేకలు అయితే లోపల దూరిపోయి. నేను కూడా లోపల వెళ్తాను చూడండి. కిందకి తడలేదు, అందుకే తడిచిపోలేదు. మేకలు అయితే లోపల దూరిపోయి ఉన్నాయి. అయితే ఈ మేకకి అయితే పొడిస్తాయి, అందుకే బయటకు ఉంది మేక పిల్ల. ఇగో నేను కూడా లోపల వెళ్ళిపోతున్నా చూడండి. ఇగో మేకలన్నీ మొత్తం దూరిపోయి ఉన్నాయి లోపల చూడండి. ఇగో చూడండి, ఎక్కడ అల్ల మీద కూడా ఉన్నాయి లోపల. బయటికి రావట్లేదన్నమాట. బాగున్నాయి చూడండి. చూసారా ఎంత చక్కగా ఉండబొకలు దూరిపోయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఆపికి నిలబడి ఉన్నాయి. ట్రీ ట్రీ ఇంటికి పదండి. చూడండి వచ్చి నిలబడుతున్నాయి. ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూసేయండి. వర్షం అయితే తక్కువ కాదు, చాలా వర్షం అన్నమాట. మరి ఇంతంత కాదు, చాలా గొప్ప అయితే వర్షం వచ్చింది. చూడండి మేకలకి అయితే మరి వర్షం పడితే ఇబ్బంది ఉంటుంది అన్నమాట. చూడండి